మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్లాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరులలో మంచిని మాత్రమే గ్రహించాలి. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టం, ఆనందం అనేవి. మన అడుగు మనం వేయకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధ చూపకపోతే దేవుడే దిగివచ్చినా మన జీవితం మారదు. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు. ఆకలి మళ్లీ వేస్తుంది, అవసరం మళ్లీ వస్తుంది. విశ్వాసం మరియు ప్రార్థనలు